జీవం. నిత్యం అంటే నిరంతరం ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది. జీవం అంటే ప్రాణం. ఎల్లప్పుడూ ఉండే జీవము, ప్రాణం లేదా జీవితం అంతే కదా. అంటే మనం మామూలుగా ఆలోచన చేస్తే మనం ఇక్కడ ఎల్లప్పుడూ ఉండేవారు మానవుని ఆయుష్ ఎంతకాలమే అని దేవుని దగ్గర నిర్ణయించబడింది. వాక్యం ద్వారా కూడా 60-70 అధిక బలం ఉంటే 80 అని చెప్పబడుతుంది. వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేసి ఒకవేళ ఈ అలవాటును మానేస్తే ఇంకా కొంతకాలం గంటగలరు అని చెప్తారు. లేకపోతే ఐసీయూలో పెట్టిన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తే ఏమేమి చేసింది మేము చేస్తున్న తర్వాత అంతే కదా. అంటే ఈ భూమి మీద మానవుని ఆయుష్కు గ్యారంటీ లేదు. అంటే ఎప్పుడు జీవించి ఉండలేదు, ఉంటాడంటే ఉండలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు నిత్య జీవంలో దేవుడు చెప్తున్నాడు నిరంతరం నీకు జీవిస్తున్నావు. ఎలాగా అంటే కనుక నా శరీరం తిని నా రక్తం తాగువాడు ఏ జీవం కలిగిన వాడు నిత్య జీవము కలిగిన. అంటే ఆయన రక్తం త్రాగి ఆయన శరీరం తినాలి అర్థం. కానీ అప్పటి మనుషులు కూడా ఏమన్నారు అంటే కనుక ఇతని శరీరం ఇదే ఎలా మాట్లాడుతున్నాడు అని ఆంతర్యం అర్థం కాక అలా. మరి ఇప్పుడేంటి అంటే కనుక ఇందులో రక్షింపబడిన వ్యక్తిగా పరలోక పౌరసత్వాన్ని పొందుకున్న ఆయన కుమారుడుగా ఆయన నీకోసం ప్రాణం పెట్టాడని ఆ నలగొట్టబడిన శరీరం అనే రొట్టెను ఆ కమ్యూనిటీలో ఆ ప్రభు బలలో ఇది ఆయన శరీరము అని దైవజనులు తెలియజేసి ఇది మీకోసం నలగొట్టబడిన ఆ శరీరం అన్నప్పుడు ఎలాగైతే ఆయన శరీరంగా పూజిస్తున్నారు, ఎలాగైతే ఇది నా నూతన నిబంధన సంబంధమైన రక్తము అని ఆ ద్రాక్షరసాన్ని ఆయన రక్తంగా సేవిస్తున్నారో ఆ ప్రభువు ఇచ్చిన ప్రభువే ఆహ్వానింపబడిన రాత్రి శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే మరలా తండ్రి దగ్గర పరలోకంలో దీన్ని పుచ్చుకునే వరకు మరి ఈ భూమి మీద అవకాశము లేదు అంటున్నాడు. అప్పుడు ఒక రొట్టెను ఎత్తుకున్నాడు, ఒక గిన్నెను ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసి ఇవి సాదృశ్యంగా అని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడి నుంచి నా శరీరం అంటే కనుక ఆయన శిలువలో నలిగిపోతున్న ఆ శరీరంలో ఆ రొట్టె సాదృశ్యమని ఏ రక్తం కొట్టు కూడా ఉండకుండా చివరి వరకు కూడా శిలువలోంచి వందత కొండ వరకు కాలిపోయిన ఆ రక్తమే ఆ ద్రాక్షరస సాదృశ్యమని దేవుడు వాక్యం ద్వారా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆ మేడగదిలో శిష్యులకి తెలియజేసింది. అదే ఉద్దేశంతో అదే సంకల్పంతో ఆనాడు శిష్యులు ఎలాగైతే పుచ్చుకున్నారు రేపు వరకు పుచ్చుకుంటున్న నీవు కూడా దేనికి పాత్రలు నిత్య జీవం. అదే కదా. అంటే ప్రభువు చనిపోయాడు అని యూదులు అనుకున్నారు, సమాధి చేసేసాము అనుకున్నారు. కానీ నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభు 3వ దినాన మృత్యుంజయుడే. అంటే ఆయన ఎలా ఉన్నాడు? నిరంతరము జీవించేవాడు. ఇది నా శరీరం అని, ఇది నా రక్తం అని చెప్పినప్పుడు ఇక ఆయన జీవించున్నాడు కాబట్టి అది పూజిస్తున్న మనం కూడా నిరంతరం నిత్య జీవంలో జీవించి అదే సువార్త పాఠ్యభాగంలో ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక పాత నిబంధన పాఠ్యభాగంలో మనం ఆలోచన చేస్తే పునర్నిర్మాణాల గురించి ప్రభువు చెప్తున్నాడు. అంటే పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన వాటిని మరలా నేను కడతాను అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. చదువు 8వ వచనం. నేను నీ మొరను ఆలకించి ఒకసారి ఏది అనుకోవాలి సమయం, ఏది అనుకోవాలి సమయం, ఇదే మీకు అనుకూల సమయం.
అంటే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే మొదలుపెట్టేవారుగా ఉండాలి. మనం కట్టబడాలి, పునర్నిర్మాణం కావాలి, లేదా పాడైపోయిన స్థితి ఏదైనా మనలో ఉంటే ఆ పులుసుని పిండి కొంచెం ఉంటే ముద్దంతా ఎలాగ పులిగి చేస్తారో, చేదైన వేరు భూమిలో ఆ వేరులో ఉంటే చెట్టు ఫలాలని ఎలాగ చేదుగా ఉంటాయో, కడిపెట్టే పాలలో ఒక ఉప్పు కొన్ని అనేది పడితే ఆ పాలన్నీ ఎలాగా దిగిపోతాయో, అలాగే పాడైపోయినది ఏదైనా ఉంటే కనబడకుండా ఏరులోనే ఉన్నట్టు మన అంతరంగంలో మన జీవితాల్లో ఉంటే మొరపెడితే కదా, ఇదిగో నా పాడైపోవడానికి కారణం ఈ ఒక్క బలహీనత నేను వదులుకోలేకపోతున్నాను, ఈ ఒక్క బలహీనతను బట్టి నేను నీకు విరోధంగా లేదా నీకు దూరంగా నీ సన్నిధికి చేరువు కాలేక ఉండిపోతున్నాను అని నువ్వు మొరపెట్టగలిగితే, అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటున్నాడు ఈ మొరలు నేను ఆలకిస్తాను. అయితే అనుకూల సమయం ఏదో నువ్వు గ్రహించాలి, నువ్వు మొరపెట్టే సమయం ఏదో గ్రహించాలి. ఇక్కడ ఎందుకు వస్తాము అంటే కనుక మనం ఆరాధించడానికి, కీర్తించడానికి, ప్రార్థించడానికి, దేవుడి మాటలో వేరే ఏమైనా ఉంటాయా? వేరే ఇక్కడ ప్రదర్శన జరిగేది ఏదైనా ఉందా? లేదు. అంటే మనకు ముందుగా అర్థం కావాలి, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్తున్నామని తెలియాలి. జనులంట దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడుతున్నప్పుడు దావీదు సంతోషం వచ్చేసి ఆయన మందిరానికి వెళ్దామని జనులు నా చెవులో చెప్తున్నప్పుడు ఒక రాజు అయ్యింది తన పరిపాలిస్తున్న ప్రధాన మందిరానికి వెళ్తానంటే ఆనందం వస్తే, ఆ మందిరంలో మొర ఆలకించే దేవుడు మొరపెడుతూ ఉంటే ఆయన సన్నిధిలో ఇంకా సంతోషిస్తారు. అందుకే కదా ప్రభు అంటున్నాడు, మొర ఆలకించే దేవుడు ఏమంటున్నాడంటే మీరు అడగకే పొందుకోలేకపోతున్నారు కదా. మొర అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం. ప్రభువుకి మన అవసరతలు చెప్పుకోవటం, మన అక్కర్లు అడిగి తీర్చుకోవటం, మన జీవన విధి విధానాల్లో సహాయాలు అర్థించడం, లేకపోతే మన మరణానంతరం సిద్ధపరిచిన స్థలం ప్రవేశం కోసము నడిపించబడి నాయకుడిగా, నాయకుడిగా, మన స్నేహితుడిగా ఆయన ఉండాలని దేవుడితో మాట్లాడటమే మొదలని ప్రార్థన. అది తెలియక మొరలెట్టని కారణాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే పొందుకోలేకపోతున్నాం. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మొరపెడితే విననేరకుండానట్లు నా చెవులు, నువ్వు అడిగింది ఇవ్వనేరకుండానట్లు. అంటే మన జీవితాల్లో లోటులకి కారణాలు ఏమిటి అంటే, మనం పొందుకోవలసినవి, అనుభవించవలసినవి, మనము భరించవలసినవి ఆగిపోతున్నాయి, పొందుకోలేకపోతున్నాము అంటే కనుక మొట్టమొదటి కారణము మనము మొర అనేది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను జరగట్లేదు అంటే కనుక అబ్రహాం ఎప్పుడు అలాగా చెప్పలేదు. 25 సంవత్సరాల తర్వాత, పిలిచిన 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం అనుకున్న లోటు ఒకటే, ఆ లోటు తీరుస్తానన్న మాట, నమ్మిన మాట ఒకటే. ఆ తర్వాత అబ్రహాం వచ్చిన తర్వాత ఆ మాట నమ్మి వచ్చేసాడు, కానీ తర్వాత ఈ మాట నమ్మదగిన దేవుడు తీరుస్తాడు, మాట్లాడేవాడు దేవుడు అని నమ్మిన అబ్రహాము ఆ శాశ్వతమైన లోకం గురించి అవగాహన తెచ్చుకున్నాడు. అంతకుముందు అబ్రహాము నివసించింది గుడారంలో కాదు, ఊరని ఊరిలో అన్నదమ్ములు కలిగిన వాడిగా, తెరాము అనే తండ్రి రెండవ కుమారుడుగా అబ్రహాము నుండి బంధువర్గం కలిగి చక్కటి ఇంట్లో నివసించిన వాడు. అబ్రహాము దేవుని మాటకి బయటకు వచ్చేసిన తర్వాత తెచ్చుకున్న అవగాహన ఏంటి తెలుసండి? ఇది అశాశ్వతమైన లోకము అని తెలుసుకున్నాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ గుడారం వేసుకుంటే అక్కడే గుడారాన్ని వేసుకున్నాడు. అందుకనే ఆ అవగాహన కలిగినప్పుడు మరి ఆయన ఎందుకు అలా చేశాడంటే, పునాదులు కలిగిన పట్టణం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇది అశాశ్వతమైన లోకమని గ్రహించిన అబ్రహాము పునాదులు అనగా ఎల్లప్పుడూ ఉండే పట్టణం అనేది ఉన్నది, అక్కడికి వెళ్తే చాలే అనుకున్నాడు. నీ నా భక్తి జీవితంలో చేస్తున్న భక్తిలో, కొనసాగిస్తున్న విశ్వాసంలో, లేకపోతే మనం ఉన్న క్రైస్తవ్యంలో దేవుని గురించి, దేవుని పేరు వినబడుతున్న వాక్యం గురించి అవగాహన అనేది మనకి రాకపోతే మన భక్తి జీవితంలో వృద్ధి చెందలేదు. నామకార్థ ఆచార క్రైస్తవ్యాన్ని కొనసాగించడం మేము
కానీ దినదిన నూతనత్వాన్ని లేకపోతే భక్తిలో వృద్ధిని ఏమాత్రం మనము పొందుకోలేదు. అబ్రహాము పిలిచిన లోటు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఇస్తానన్న వాడు ఎప్పటికైనా ఇస్తాడు అనుకున్నాడు. ఇచ్చేదాకా ఎదురు చూడటమే అబ్రహాము పని. కానీ ఈలోగా తన ఈ భూమి మీద చాలా స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలని అనుకోలేదు. అలా సంపాదించుకున్నది ఏమైనా ఉందా అబ్రహాము అంటే హేతు కుమారుల దగ్గర చచ్చిపోయిన తర్వాత కప్పెట్టే శ్మశానం భూమి తర్వాత తప్ప మరి ఏది కూడా లేదు. అది మాత్రమే స్వాస్థ్యంగా కొనుక్కున్నాడు. ఈ మాటలు ఎందుకు పెడుతున్నామంటే మొరపెట్టి అనుభవం మనకి ఉండాలి. అబ్రహాము మొరపెడుతున్నప్పుడే దేవుడి దర్శనాలు కలిగి, అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను చేసేది నా కుమారుడికి అబ్రహాముకి చెప్పకుండా ఉండగలనా అంటున్నాడు. అంటే నువ్వు మొరపెడితే నీ గురించి మాత్రమే కాదు, జరగబోయే పరిస్థితుల గురించి కూడా దేవుడు నీకు చెప్తాడు, వెల్లడి చేస్తాడు, దర్శనాలు ఇస్తాడు, మాట్లాడతాడు. దానికి సాదృశ్యమైంది, దానికి సంబంధమైంది నువ్వు పొందుకోవటానికి చేయవలసింది ఏంటి అంటే కనుక మొర, ప్రార్థన అనేది మొర. అది ఎప్పుడు చేయాలంటే కనుక అనుకూల సమయం. ఏది అనుకూల సమయం అంటే కనుక వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే మిక్కిలి ప్రజెంట్ నువ్వు ఇప్పుడు ఉన్నా అప్పుడు మొదలుపెట్టే స్థితి కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడు ఆయన నీ మొదలు ఆలకిస్తాడంట. రక్షణ జన్మందు నిన్ను ఆదుకొంటిని. కింద మాటలు వచ్చేస్తే దేశం ఏం చేస్తాడట, దేశం ఏం చేస్తాడు, చక్కపరుస్తాడు. చక్కపరిచి పాడైన స్వాస్థ్యం చేస్తాడట. పాడైపోయిన స్వాస్థ్యాలు ఏం చేస్తాడు. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి కదా, ఎల్లప్పుడూ ఉండేది కదా. పాడైపోయింది ఎల్లప్పుడూ పెట్టుకుంటావా కదా? ప్రశ్న ఏంటి? వాక్యం ఎప్పుడైనా అలా ఆలోచన చేస్తూ చదివితే, ఆలోచన పూర్వకంగా ధ్యానం చేస్తే ఎన్నో సంగతులు దేవుడు మనకి తెలియజేస్తాడు. రక్షణ జన్మందు కాపాడు. రక్షణ అంటే కాపాడబడతాం కదా, మరి అటువంటి జన్మందు కాపాడబడతాం. రక్షణ అంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా. నీకు రక్షణ ప్రొడక్షన్ ఉంది, లేకపోతే ఒక సీఎం టెక్ కేటగిరీ ఉంది అంటే దానికి ఒక ప్రొడక్షన్ ఉంది. ఇంకా అలాగే రక్షణ జన్మంలో ఉంటుంది. అప్పుడు నువ్వు కాపాడబడతానండి. నీకు స్వాస్థ్యం కావాలి అలాంటప్పుడు పాడైపోయిందని నీకు స్వాస్థ్యం ఏమిటండి? అది బాగా ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే దేవుడి మాటలు మనకు అర్థమవుతుంది. ఏం చెప్పాను పాత నిబంధనంటే పునర్ నిర్మాణం చేస్తాను. నువ్వు ఒకవేళ ఏ స్థితిలో నేను పాడైపోతే రక్షణ పొందుకున్నాను అనుకుని నిజంగా ఆ రక్షణ అనుకూలంలోకి లేకపోతే కనుక ఏం చెప్తున్నాడంటే అనుకూల సమయం ఇదే. ఎప్పుడైనా మొరపెట్టు. స్వాస్థ్యమైన పరలోకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ భూమి మీద అశాశ్వతమైన పరలోకమే శాశ్వతం. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. 12వ వచనం చదువు. శ్రమ పొందిన తన జనులయందు జాలిపడి ఓదార్చినాడు. ఆకాశము ఉత్సాహ ధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతముల ఆనంద ధ్వని చేయి. ఆకాశం ఆలకించే రీతిగా, భూమి సంతోషించే రీతిగా, పర్వతము ఆనంద ధ్వని చేయనట్లుగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జనులను ఓదార్చుతాడు. నువ్వు నీ యందు జాలి పడతాడు. ఎప్పుడు జాలి పడతాడు? పిల్లలు ఇష్టానుసారంగా తిరిగేస్తూ ఉంటే, తనకు నచ్చినట్టు బతుకుతూ ఉంటే, ఎంతకాలం కష్టపడి నీ రక్తమును చెమటగా దారిపోసి ప్రతి రూపాయి నువ్వు సరైన వస్త్రాలు కట్టుకోక, నువ్వు తినక అవమాన నిందలు భరిస్తూ వారిని వృద్ధులకి చదవాలని
అంతా కూడగట్టిన తర్వాత ఇవన్నీ ఏమీ గుర్తించకుండా వాడి ఇష్టానుసారంగా తిరిగేస్తూ ఉంటే జాలి అనేది కలుగుతుందా? ఎంతకాలం కలుగుతుంది? పేరు తెచ్చుకుని కన్నావు కాబట్టి, నా వంశోద్ధారకుడు కాబట్టి కొంతకాలం సహిస్తారు అంతే. కొంతకాలమే ఓర్చుకుంటాం. ఇక నీలో మార్పు ఏమవుతుంది తెలుసా? కడుపును పుట్టినోడైనా వాడు పుట్టినప్పుడు ఎన్నో డబ్బులు పడినా, వాడు మళ్ళా బతకడానికి బాక్సులో పెట్టాలంటే డబ్బులు లేక ఎన్నో తిప్పలు పడినా, వీడు తప్పిపోయిన విధానాన్ని బట్టి, నీకు నచ్చని కారణాన్ని బట్టి ఆ బాధలన్నీ మరలా గుర్తు చేసుకుంటావు. నరుడు పుట్టేడన్న సంతోషంతో ఎంతకాలం పడిన వేదన, ఆ పాలతో తల్లి నెప్పులు మర్చిపోయిన తల్లి మరలా అడుగును పుట్టిన కుమారుడు కళ్ళ ముందు చెడిపోతే మరలా నెప్పులు గుర్తు చేసుకుంటారు, మరలా బాధలు గుర్తు చేసుకుంటారు. ఎందుకు అంటే కనుక వాడైపోయిన స్థితి. నువ్వన్నా ఒకవేళ నా కడుపును చెడగొట్టావుగా, నీకు నాకు సంబంధం లేదు అని తోసేస్తావేమో, కానీ జాలిపడే దేవుడు ఆయన ఎన్ని తప్పులు చేస్తున్న మనల్ని కదా, ఈ రోజు వరకు కూడా తప్పిపోతున్న మనల్ని చేదరించుకోకుండా మన కన్న తండ్రి నేటి వరకు ఏం చేస్తాడు? మన ఎలా ఆ జాలిపడే దేవుడే మరలా పునర్నిర్మాణాన్ని, నీలో ఆ మార్పును తీసుకొచ్చి, ఇదిగో రక్షణని కాపాడి, ఈ అపవిత్రతలో నుండి కాపాడి, లేదా ఈ దుష్ట సమూహం నుంచి రక్షించి, రక్షణ అనేది నీకు ఇచ్చి, నిత్య జీవం అనే స్వాస్యాన్ని దేవుడు నీకు ఇద్దామని ఈ మాట నీకు తెలియజేస్తుంది. ఇక దాని లోతుకి చాలా ఆత్మీయ అర్థాలే అందులో పొందుపరిచి ఉన్నవి, కానీ నీ నా గురించి పునర్నిర్మాణము చెందాలి అనగా, ఒకవేళ పాడైపోయిన అనుభవాలు ఇంకా ఉంటే కనుక నూతనత్వము చేయబడాలి. రెండవదిగా నువ్వు మొరపెట్టే అనుభవంలోనికి రావాలి. ఎప్పుడో ఆదివారం వెళ్ళినప్పుడే ప్రార్థనని కాదు, ఏదైనా నీకు దేవుడు నీకు ఇచ్చిన ప్రతినిత్యము కూడా దావీదు రాజయ్యుని ఎంతో విధి శక్తులు ఉన్నప్పటికీ దినమునకు 5 సార్లు దేవుణ్ణి స్తుతించి 3 సార్లు పాటించి, అలాగే నీ నా జీవితంలో ఎప్పుడు కూడా సమయము ఇలా ఆదివారం వచ్చినప్పుడే కాదు, దేవుడి కోసం మనం అనుకూలపరచుకోవాలి. సమయం ప్రార్థన చేయడానికి సమయాన్ని మనం సిద్ధపరచుకోవాలి, వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధపరచుకోవాలి. లేదనుకో నీకు ఎలా ఉన్నాయంటే, నువ్వు అలా అనుకున్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు లేచినట్టు నీ పనులన్నీ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అలా కాకుండా ఉంటే కనుక ఎలా ఉంటుంది తెలుసా? వంట వండిన తర్వాత ఒక అరగంట కూర్చి లేదా టీవీ చూసి అప్పుడు పుర్రలో ఉంటాం. అయిపోయిన తర్వాత పక్కన ఉన్నాయి కదా, ఇప్పుడైతే రోజుగా జన్మ ఉండట్లేదు. తర్వాత అది నువ్వేం చేసుకుంటే సమయాన్ని నీకే చేస్తావు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఏమైపోతుంది? ఉండదు. అందుకనే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునేవారు. సద్వినియోగం చేస్తుంది. పోనిస్తే ఏంటి? నీకు ఏం చెప్తున్నాడు? జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు అంటే కనుక గడిచిపోయిన కాలం, అజ్ఞాన కాలం, పెరిగిపోయిన వయసు తరగాలన్నా, గడిచిపోయిన కాలం రావాలన్నా, జరిగిపోతున్న గడియారపుడు సమయం వెనక్కి రావాలన్నా వస్తాయా? అందుకనే సమయం సద్వినియోగం చేసుకోవాలి. వయసు ఉండగానే దేవుడి నిమిత్తం చేయవలసిన పనులు చేయాలి. వయసు అయిపోయిన తర్వాత చేయాలనుకున్నా చేయగలరు. సమయం లేకుండా అయిపోయిన తర్వాత నేను చేయాలనుకున్నా నీకు సమయం ఉండదు. అందుకనే వృద్ధులు రాకముందే సృష్టికర్తను నీవు స్మరించుకోవాలి. నేటి దినమైన లెమ్ము వాక్యం అనే వెలుగు నీ కళ్ళ ముందు ప్రకాశిస్తుంది, నీ చెవులు మిగులుమని వినపడుతుంది. అందుకే నీకు పునర్నిర్మాణం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక సమయం గురించి నీకు తెలియజేస్తున్నాడు. రెండవదిగా స్వాస్థ్యం గురించి, ఇస్తానన్న స్వాస్థ్యం గురించి నీకు చెప్తూ ఉన్నాడు. నీవు మాట్లాడితే ఇవన్నీ నువ్వు పొందుకుంటావని మొర గురించి నీకు నేర్పుతూ ఉన్నాడు. నువ్వు మొరపెట్టాలని చెప్తున్నాడు. చదువు రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం.
ఒక మనుషుని ద్వారా పాపము ఎలాగ ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణమందరికీ సంప్రాప్తమయ్యును. సంప్రాప్తం అంటే వచ్చింది. మరణం అందరికీ వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరలా ఆ మరణం నుంచి తప్పించాలి. ఆదాము అవ్వని ఎంతకాలం బ్రతుకుతారని దేవుడు సృష్టించలేదు. సృష్టించడా? ఆయుష్ గురించి చెప్పాడా? లేదు. ఎప్పుడు చెప్పాడు అంటే కనుక పాపం చేసిన తర్వాత చెప్పాడు. పాపం ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమి పాపం చేసిన తర్వాత ఆదామా నీకు మహిమ వస్త్రాలను ఇచ్చాను కానీ నువ్వు మట్టిలో తీయబడ్డావయ్యా. నీవు చేసిన పాప కారణాన్ని బట్టి మహిమను పోగొట్టుకున్నావు. మరలా మట్టిలోనికే వెళ్ళిపోతావు. నువ్వు అన్నే కనుక మన్నా అయిపోతుంది. అయితే నీ నాసికారంధ్రంలో నేను ఊదిన జీవాయువు అనే ప్రాణం నాది. మరలా అది నా దగ్గరికి వస్తుంది. అందుకనే ప్రాణం నా దగ్గరికి వచ్చినప్పుడు మరణం అనేది నీ ద్వారా వస్తే జీవాన్ని ఇచ్చేది నేనే కనుక చనిపోయి కుళ్ళిపోయి ఎముకలైపోయినా మరలా ఆ ప్రాణాన్ని నేను ఆ ఎముకలోనికి ఆ జీవాన్ని నేను ఇవ్వగలను. 37వ అధ్యాయం యేసయ్య గ్రంథంలో చదువుకుంటే కన్నింగం లోయలో ఉన్న ఎముకల లోయ అనే దానికి పేరుంది కదా. అక్కడ ప్రవక్త యేసయ్యను పంపించి నా మాటలు ప్రకటించారు. దేవుని మాట ఏంటంట? జీవించేది. ఎండిన ఎముకలను సైతము జీవింపజేసింది. అక్కడ గొప్ప సైన్య సమూహముగా ఎముకలన్నీ కూడా జీవం పొందినవిగా ఉన్నాయి. నేటి వాక్య అంశము నిత్య జీవము. పాపం వల్ల చచ్చిపోతే, పాపంలో ఉండి చచ్చిపోతే నీవు నిత్య జీవానికి ఏమాత్రము అర్హులు కావు. నీవు పునర్జన్మ సంబంధమైన స్నానం అనే రక్షణ బాప్తిసాన్ని స్వీకరిస్తే నిత్య జీవంలోనికి వెళతావు. ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే కనుక ఏ శరీరంతో ఉండి ఏ రక్త మాంసాలు కలిగి ఈ భూమి మీద మానవుడిగా పాపం లేకుండా జీవించాడో ఆయన రక్తంలో ఏం చేయాలి? కడగబడాలి. జీవాహారమును నేనే. నువ్వు తినే ఆహారం కాసేపు తర్వాత ఆకలిస్తుంది. పొద్దున పుల్లిగా టిఫిన్ చేసి వచ్చాం, అప్పుడే మన ఆకలి వేస్తలేదా? నిజామాటిలో ఈ చేసేటప్పుడు నేను చేయను. అంటే మనకి ఏం కలిగిందని మళ్ళీ ఆకలే వేస్తారు. ఆకలి వేస్తారు. మరి మానవుడికి ఆకలి అనేది సహజం కదా. కానీ దేవుడు చెప్తున్నాడు తెలుసా? నీ ఉండే పరలోకం నుంచి చెప్తున్నాడు. పరలోకంలో ఆకలైనను, దాహమైనను, సూర్యుడైనను, చంద్రుడైనను ఆ పరలోకంలో నేను ఉంచుతాను. ఏ రకంగా అయితే పాపం చేసి నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావో ఆ పాపానికి క్రయము చెల్లించి ఆ మరణాన్ని గెలిచిన నేనే మరలా నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇస్తాను అన్న దేవుడు కొన్ని కండిషన్స్ అప్లై చేసిన ప్రోడక్ట్ మీద తయారు చేసిన ప్రోడక్ట్ గురించి ఎంతో వివరించి లేదా యాడ్ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత కింద కండిషన్స్ అప్లై అంటే మేము కొన్ని చెప్పే రూల్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ ఇష్టానుసారంగా ఎలా జీవించేస్తే లేకపోతే ఎలాగా బ్రతికితే నీవు కన్న పిల్లల్ని నువ్వు సహించట్లేదు కదా. కానీ నేను ఇంతవరకు సహించుకుంటూ వచ్చాను. ఇంతవరకు నువ్వు నాకు ఆలోచనగా చేస్తున్నావు చూసి కూడా నీకు ఇవ్వాల్సిన శిక్షను నేను ఇవ్వలేదు. నువ్వు పొందవలసిన మరణాన్ని నేను నీకు ఇవ్వలేదు. ఇంకా నిత్య జీవంలో ఉంచాలని ఆనాడు 2025 సంవత్సరాల క్రితం వచ్చి నీ పాపానికి నేను పాపిగా సిలువెక్కాను. నీవు చెల్లించవలసిన ఆ క్రయాన్ని నేను ఆ సిలువలో చెల్లించాను. నీవు బలైపోవలసింది నేను బలిగా మారి ఆ రక్త తర్పణము చేశాను. ఇదైనా గుర్తించు. ఈ మండల కాలంలో గుర్తిస్తే కనుక నువ్వు మరలా కట్టబడతావు, పునర్నిర్మాణము అవుతావు. అవ్విన నీకు ఏముంటుంది అంటే కనుక నా ఆహారం తింటావు, నా రక్తం తాగుతావు. అప్పుడు నీకు నిత్య జీవము, నీవు నిత్య జీవంలో ఉంటావు ప్రభువు చెప్తున్నాడు. స్వార్థ పాఠ్యపథంలో మనం చూస్తే ప్రభు రొట్టెలు పంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రొట్టెలు పంచిన సందర్భాలు వారు తినేసి మళ్ళా ఎక్కడ మీటింగ్ చేస్తే అక్కడ 2 టైం చేసి వచ్చేసుకున్నాడు.
దగ్గరికి వెళ్ళలేము. నిత్య జీవముగా ఎల్లప్పుడూ ఉండేది అది నేనే. మీరు తినవలసిన నిజమైన ఆహారము నా శరీరము, నా రక్తము. నా రక్తం తాగాలి, నా శరీరము తినలేము. అలనాడు అర్థం కాని యూదులు చాలా మంది అలాగే ఉండిపోయారు, ద్వేషాన్ని పెంచుకున్నారు. నేటి చివరి దినాల్లో కూడా ఆ నిత్య జీవం ఇచ్చే ప్రభు బల గురించి అవగాహన లేకుండా, లేకపోతే ఆ బలలో చేయి వేయాల్సిన అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా కొన్ని అనాలోచిత ఆలోచనలు పెట్టుకుని, లేదా కొన్ని ఆంక్షలు మీరు పెట్టుకుని, లేదా మనం పెట్టుకుని ఆ బలను సమీపించకుండా దూరస్థలం అయిపోతున్నాం. ఇక్కడ దూరస్థలం అయిపోతే వివేకాలు జీవించే నిత్య జీవానికి, ఎల్లప్పుడూ జీవించే నిత్య జీవానికి దూరస్థలము అయిపోతాం. చదవండి సువార్త పాఠ్యభాగం. సువార్త పాఠ్యభాగంలో 47వ వచనం, విశ్వసించిన వాడే జీవాహారం నేనే. జీవాహారం ఇదే. ఆకలి దప్పులు అక్కడ దీపమైన గొర్రె పిల్ల, ఇది లోకపాపంలో మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఇది రొట్టె అనుకుంటున్నారు, కానీ నా శరీరం. ఇది ద్రాక్షరసం అనుకుంటున్నారు, ఇది నూతన నిబంధన నాలుకై సిద్ధపరిచిన నా రక్తము అని ప్రభువు చెప్పింది. అందుకే ఇదే నేను పరలోకం తండ్రి దగ్గరికి వచ్చిన ఆయనే కదా. పరలోకంలో ఉండే ఆహారం ఇదే, పరలోకంలో ఉండేది నేనే. నన్ను తింటే, నన్ను పూజిస్తే, నా బలలో చేయి వేస్తే, ఆ బలకి సంబంధించిన రక్షణ మారు మనసు బాప్తిస్మం నువ్వు పొందుకుంటే, అల్పకాల పాపపాపం గురించి ఆలోచించి ఆగిపోకుండా వివేకాలు జీవించే ఆ పాత్రలు కలిగిన పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూసినట్టు విశ్వాసంతో తండ్రి అబ్రహాం పిల్లలుగా మనం ఉన్న ఆ మన జీవితాల్లో కూడా ఆ బలలో చేయి వేసిన అనుభవాలు కూడా వెళ్ళగలిగితే కనుక జీవాహారం కింద మనము ఆ జీవం ఇచ్చిన యేసుక్రీస్తు వివేకాల్లో జీవిస్తాం. ఆమెన్నాడు, ఇది పరలోకం నుండి వచ్చిన ఆహారం. పరలోకంలో వెళ్ళాలంటే ఆహారము తినాలి. ఆహారం ఏంటి అంటే కనుక నువ్వు తీసుకుంటున్న కమ్యూనిటీ, నువ్వు తీసుకుంటున్నట్టే రాక్షస, అది తీసుకుంటే కనుక దాంట్లో చేయిస్తే కనుక ఖచ్చితంగా పరలోకం అని దేవుడు వాక్యం చెప్తుంది. మరి ఎవరు తీసుకుంటున్నారు? కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో దాని గురించి చక్కటి వివరణ ఇస్తున్నాడు. ఎవడు ఏమైపోతాడ? ఏంటి తినమన్నారు కదా, కొంచెం ఆర్డర్ పెట్టేసుకుని తెచ్చుకుని తినేసింది కాదండి, తినేసింది కాదు. వివేచించాలట, వివేచించాలట. ఆ వివేచన లేని కారణాన్ని బట్టి మానవుడిగా ఉన్న శరీరాన్ని వారు అనుకున్నారు, ఈ నీ శరీరం ఎలా తినగలరు అనుకుంటున్నారు. అందుకే ప్రభు అర్థమవడానికి నేను త్వరలో మీకు ఆహారం అయ్యే రొట్టెగా మారిపోతున్నాను. మీ ఆహారంగా నేను మారిపోయి నన్ను తిన్నవాడికి నిజమైన ఆహారంగా పరలోకంలో ఉండే భాగ్యాన్ని ఇస్తాను అని చెప్పాను. అందుకని ఆ ప్రభు ఎలా ఉన్నాడు అంటే కనుక ఈ భూమి మీద 33 మానవ జీవిత చరిత్రలో పాపం లేని, మరణం లేని పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడిగా కూర్చోబెట్టాడు. పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పిల్లలైన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మానవుడు ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేడు, అందరూ పాపం చేసిన వారే. పాపం వల్ల వచ్చే జీతం మరణము, మరణమనగా నిత్య నరకంలో వెళ్ళిపోతున్న వారే. మరి పరిశుద్ధంగా ఎప్పుడు మార్చబడతామంటే వ్యక్తిగతంగా మనం ఎప్పుడూ పరిశుద్ధులుగా మార్చబడలేము. మనము రక్షణ తీసుకున్నప్పుడు, మారు మనసు కలిగి బాప్తిస్మం పొందినప్పుడు, ఇదిగో ఆయన రక్తము ఆయన శరీరాన్ని సేవిస్తున్నప్పుడు ఆ పాపము లేని ఆహారాన్ని, ఆ దేవం అనే పాపం లేని ఆహారాన్ని తీసుకున్నాం, మరణం లేని ఆ రక్తాన్ని సేవిస్తున్నాం. అది మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. అది మనల్ని ఏం చేస్తుందంట? పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంచుతుంది. మనం నుంచి దాని గురించి మనకి పరలోకాన్ని ఇస్తుంది. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము యేసుక్రీస్తు ప్రభువే. దాన్ని తింటే కనుక దాంట్లో పాలిభాగస్తులు అయితే పరలోకం 35 వచనం ఉండదు.
అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు. ఆకలి దప్పులు లేని పరలోకం గురించి ప్రభు చెప్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఆయన బలం చేయవలసింది నీకు పరలోకం ఉంటుంది. పరలోకం నీకు ఆకలి దప్పులైనా లేదు. రెండు పాఠాల్లో 3 విషయాలు నేను చాలా వివరంగా చెప్పాను, మీకు అర్థమైందో లేదు. మరలా కట్టబడడం గురించి, పునర్నిర్మాణం గురించి ప్రభు యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఏమిటి పునర్నిర్మాణం అంటే కనుక ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయలేకపోయావు, ఇది నీకు అనుకూల సమయం, నేను ఎక్కడి నుంచి ప్రార్థించి వాడిగా నువ్వు ఉండాలి, అప్పుడు మొర ఆలోచిస్తానని చెప్తున్నాడు. ప్రార్థిస్తే ఏం చేద్దాము అంటే పరిశుద్ధులతో మాట్లాడుతున్నప్పుడు పవిత్రతను ఒప్పుకుంటావు, ఒప్పుకున్న నీవు విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. విడిచిపెట్టినప్పుడు ప్రభు నీకు నా కుమార్తె నా కుమారుడు అంటాడు. అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నీకు అవసరమైతే పవిత్రంగా ఉంటే, దేవుడి కుమార్తెగా కుమారుడిగా ఉంటే ఈ భూమిలో అవసరమైనవి అడుగుతూ ఉంటావు. ఆయన అడుగు వారికి కొరత లేకుండా ధారాళంగా ఇచ్చేది. నువ్వేది పొందుకోవాలి. మొర అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వ్యక్తిగత జీవితంలో పాపం ఉన్నదని ఒప్పుకోవాల్సిందైనా ప్రార్థన ద్వారానే. మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన లేదు, మనుషులకి ఎవరికి కూడా చెప్పుకోవాల్సిన లేదు. అప్పుడు నీవేమవుతావంటే రక్షింపబడిన వ్యక్తిగా స్వాస్థ్యమైన పరలోక సంబంధిగా నీవు ఉంటావు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి రక్షణ పొందిన తర్వాత నీ చేరువు వచ్చిన లేదా నీకు ఇవ్వబడుతున్న ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని, ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచించి తింటూ తాగుతూ వస్తే ఈ మరణానంతరము ప్రభు వాక్కు నిన్ను మరలా లేపుతుంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు, లేచిన వారు పరలోకంలో ఉంటారు. అలా కాకుండా అనాలోచితంగా మరణను స్వీకరిస్తే అక్కడ కింద చెప్తున్న మాటలు తెలుసా, వ్యాధిగ్రస్తులు అవుతారు, బాధపడతారు. ఇప్పటికే మీలో చాలా మంది రోగులు చచ్చిపోయినారు. చదువు మాట్లాడదు పైనుంచి. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకున్నవారు అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. ప్రభు శరీరం తిని తాగక వివేచింపక తిని వెళ్ళిపోయి ఆ పిండికి దాంట్లో ముందు రొట్టెగా తినేది పిండిగా ఉన్నదాన్ని ఆ నీటితో కలిపి ముద్దగా చేసి రొట్టెగా కాలిస్తేనే రొట్టె. ఈ వాగ్దానంలో వార్తలు ఉన్నాయి. అలాగే ప్రభు కూడా ఆ శరీరము చీల్చబడ్డది, నలగొట్టబడ్డది, అవమానించబడ్డది. అది గుర్తు చేస్తుంది, అది వివేచించండి. ఆగ్నేసిగా బాగుంది కదా, అక్షరాలు నీలిపోయి అని చెప్తున్నాడు. అలా అనుకుంటున్నాడు. నీవు అక్కడ ప్రభు నామంలో తీసుకుంటున్నావు అది శరీరము, ఆయన రక్తం. ఆ వివేచన కలిగి ఉంటే కనుక ఇదిగో అందులో చెప్పిన అపాయాల నుంచి తప్పించదు. వివేచన లేకుండా ఆలోచనగా తీసుకుంటే శిక్ష విధికి మనం చేసుకుంటే మనకే వస్తాయి. ఇక పత్రిక పాఠ్యభాగంలో చెప్తున్న మాటలు ఏంటో తెలుసా, కొన్ని గుణాలు మనకు ఉండాలని చెప్తుంది. పాత్ర పొందిన పాఠ్యభాగంలో మనం కట్టుకోవాలి, మొదపెట్టి అనుభవాలకు వెళ్ళాలి, స్వాస్థ్యాన్ని పోసుకుంటాం. జీవాహారం స్వార్థ పాఠ్యభాగంలో జీవాహారం యేసుక్రీస్తు అనే ఆయన శరీర రక్తమాంసాలు పాలిభాగస్తులు అవ్వాలి. అది తింటేనే కనుక పరలోకము వెళ్ళలేము. ఒకవేళ తినాలంటే కనుక ఎలా పడితే అలా ఉంచుకోవడానికి వీళ్ళు కొరికి 11 చదువుము. అలా కాకుండా ఎప్పుడు తినగలుగుతాము అంటే కనుక దేవుని వాక్యాన్ని విని ఈ విధిని అనుకూల సమయంలో ఆయన మాటల చేత మార్పు చెంది రక్షణ బాప్తిస్మని పొందుకుంటే కనుక ఆ వలలో చేయవేసిన పరలోకంలో ఆకలి దప్పులు లేని పునాదులు కలిగిన పట్టణంలో యుగాలు జీవిస్తాం. అలా జీవించడానికి ఆ మాటలు చెప్పుకుంటే అలా బ్రతకడానికి కొన్ని ఇక్కడ లెక్కలు పెట్టాడు. కొన్ని గుణాలు కలిగి ఉండాలని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదివిన ఆ మాటల్లో 5వ వచనం, ఆ హేతువు చేతనే ఆ హేతువు చేతనే మొట్టమొదటిగా నేను విశ్వాసాన్ని చెప్పుకుంటున్న నీ జీవితంలో మంచి గుణం ఉండాలి. ఏ గుణం ఉండాలి?
దుష్టుడే కదా చెడ్డదే. గుణమంట చెడ్డదే, మంచిది కాదు. అందుకనే విశ్వాసం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గుణం అనేది చాలా ప్రాముఖ్యం. మంచి గుణం కలిగి ఉండాలి. రెండవదిగా గుణం కలిగిన వ్యక్తి చదువు. ఆ గుణం కలిగిన వ్యక్తి జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? తెలివి, వివేకము. వాక్యమే జ్ఞానం. వాక్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆ వాక్యమే మనం నడిపిస్తుంది, బాధలు నెమ్మదిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఆ వాక్యం అనే దేవుడి మనల్ని అందుకనే వాక్యం అనే జ్ఞానం కలిగి ఉండాలి. ఏ నిగ్రహము? ఆశా నిగ్రహమును. ఆశతో పరలోకం కోసం ఎదురు చూస్తున్న నీవు నిగ్రహం కలిగి ఉండాలి. పరలోకం వెళ్ళే వరకు ఎలా ఉండాలి? నిగ్రహముగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీకు ఇచ్చాను కానీ అవి ఇవి చెందిపోయి మీకు ఆత్మ మీకు ఇవ్వలేదు. అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. అది ఏం చేస్తుందంటే నీ ఇంద్రియాలను, నీ అంతఃకరణలో ఉన్న ఇంద్రియాలను ఏం చేస్తుందంట? దేనికి లోపడకుండా కాపాడుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగింది ఆయన ఆత్మని ఉంటే కనుక ఆ గుణం కలిగి ఉంటావు. మొట్టమొదటిగా విశ్వాసం చెప్పుకుంటున్న ఈ జీవితంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఏముండాలి? సద్గుణాలు ఉండాలి. మంచి గుణం ఉండాలి. నేను మంచి గుణం కలిగిన వ్యక్తివే అనుకుంటున్న నీ జీవితంలో వాక్యమనే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానవంతులే అని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఆశా నిగ్రహముగా ఉండాలి. ఆత్మ సద్గుణం ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం ఉందని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఏముండాలి? సహనం ఉండాలి. ఇది చాలా కష్టం కదా. ఒకవేళ ఏదన్నా నియంత్రించుకోవచ్చు, ఇక తప్పు చేయకూడదు అని నీకు ఆగలవు, ఆతో మాట్లాడుకోకూడదు అంటే చూపుగలవు కదా. చాలా పౌరుషం ఉంటారు చాలా మంది. ఆ కనపడిన మొహం కూడా వాళ్ళు ఎవరు తెలియదు. అంత పౌరుషం అలా ఉన్న వారి విషయంలో ఈ విషయం వచ్చేసరికి చాలా కష్టమే అవుతుంది. ఎందుకంటే సహించలేదు కానీ మన కోసం అన్నీ సహించాడు కదా. త్యాగం చేస్తూ ఉంటే సహించాడు, నిందిస్తూ ఉంటే సహించాడు, అవమానిస్తూ ఉంటే సహించాడు, బొమ్మ వేసేస్తే సహించాడు, గడ్డపరికి పెరుగుతూ ఉంటే సహించాడు. ఈ మాటలే కాకుండా ఈ దేహాన్ని హింసిస్తూ ఉంటే కూడా సహించాడు. ఈ దేహాన్ని ఎలా హింసిస్తే సహించాడు అంటే కనుక 10,000 మందిలో పౌరుష దగ్గర సుందర స్వరూపాన్ని స్వరూపమైన సొగసైన లేకుండా నాగటి చాడు పొలం పొందినట్టు దున్నితే ఒక మాంసపు ముద్దగా మారిపోయే అంతగా హింసిస్తే సహించాడు. దేవుడు నీ కోసం నా కోసం ఎందుకు సహించాలి అంటే కనుక నా పిల్లలు కూడా ఈ గుణం కలిగి ఉండాలి. ఈ సహనం అనే గుణం కలిగి వారు కూడా ఈ భూమి మీద అని చిన్న మాట వయసులో ఉన్న నిన్ను అనుభవంతో కూడి వయసు పెరిగిన అక్కగారి అంటే తట్టుకోగలవా? ముసలాన్ని లేక మౌనంలో కదా తట్టుకోలేరు. సహనం ఉండదు. పెద్దవాడు కదా, తల్లితో సమానం కదా, తల్లి లాంటిది కదా, తనకున్న అనుభవం నాకు లేదు కదా. ఒకవేళ వయసు పెరిగిన కారణం బట్టి చాలా పెరిగింది కదా. అందువల్ల ఊరుకోవడం సహనం ఉంది. ఒక విషయం తెలుసు, వయసులో ఉన్న నీవు అవసరమైతే ఆ ముసలివాడు వయసు దగ్గర నువ్వు వెళ్తావు కానీ మళ్ళా నీ వయసు నీకు ఉండదు. ఇప్పుడు ముసలావుడు అనుకున్నాడు పడుచుదానివే ఇప్పుడు రేపు ముసలాలు ఉంది కదా. అది పెట్టుకోవాలి. దీనికి సహనం ఉన్న దేనికైనా ప్రాణం పెట్టి అంతగా సహించిన దేవుడు ఆ సహనం మీరు కూడా కలిగి ఉండండి. చదువుతారు ముగించుకోవచ్చు. సహనం తర్వాత ఏముండాలట? భక్తి ఉండాలి. భక్తి కానీ భక్తి ముందు ఉంటుంది ఈ చెప్పిన విషయాలన్నీ కదా. ఈ ఎక్కడో ఉన్న ఎన్నది 5దా 4 లైన్లు వచ్చేసిన భక్తి మన ముందు ఉంటుంది. భక్తి ముందు ఉంటుంది కానీ గుణం మంచిది కాదంట. విశ్వాసం
జ్ఞానం అనేది లేకుండా మాట్లాడతారంట. ఇంకా సహనం అనేది లేకుండా ఉండదంట. కానీ భక్తి లేదు ఏమంటే భక్తి అందరికీ ఉంది. భక్తి అందరికీ ఉంది. భక్తి ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు. ఆ భయం ఉంటే కనుక ఆయన చెప్పిన సద్గుణాలన్నీ కూడా నీలో ఉంటాయి. భక్తి ఉండకూడదంటే ఉండాలి. భక్తి ఎవరికి లేదు? దైవత్వం లేని వాటిని మొక్కే వరకు కూడా భక్తి అంటారు. ఆ భక్తి ఉంది. నీ భక్తి ఎందుకు పని చేస్తావు? ఈ 40 రోజులు ఏదో అలా వస్తావు, కానీ ఐదు సముద్రంలో భక్తి తెలుసా మీకు? 40 రోజులు దీక్ష పొందితే వేకువజామునే చలికాలంలో చన్నీడు స్నానం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళా ఇస్త్రీ చేసి పొడబట్టలు వేసుకోరు. ఆ చలిలో ఆ తడి బట్టలతోనే వారు చేసే పూజా కార్యక్రమం అంతా జరిపిస్తారు. ఇంకా ఆ భక్తులు మనం అందరం ఇల్లు చేసేది నువ్వు అనుకుంటున్నాం. ఇంట్లో వచ్చిన నేలను పడుకుంటారు. తినే ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఈయన భక్తి వారి భక్తులు ఎలా ఉంటుంది? భక్తి అందరూ చేస్తారు. మౌలు గారు చెప్తున్నారు కదా, ఇంత భక్తి చేస్తున్నారు, అంతా బాగుంది. చిన్న మౌలు గారు చూస్తున్నప్పుడు వాటి మీద చదువుతూ ఉంటే తెలియబడిన దేవునికి రాయబడింది అంట. ఎంత భక్తి శ్రద్ధలతో ఇన్ని గుళ్ళు పెట్టుకున్నారు, ఇన్ని సంభాషణలో పెట్టి బలిపెట్టాలు పెట్టి బలిస్తూ ఉన్నారు, ఆచరణలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ పేరేంటి అంటే కనుక దేవుడు ఒక్కడే అని అందరికీ తెలుసు, కానీ ఎవరో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు. అందుకనే అన్ని రూపాలు మేము ఇక్కడ పెట్టుకుంటే అవకాశం లేక దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు అనే వరకు మేము చేస్తున్నామని చెప్పారు. అయితే దేవుడు ఎవరు నాకు తెలుసు అని ఆత్మత కానీ ఏం చేశారు తెలుసా? ఆ దేవుడి గురించి చెప్తూ వచ్చాడు. కొంతమంది విన్నవారిలో భక్తులు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించి సభకి ఇచ్చుకుంది, న్యాయపేట వెతికి ఇచ్చుకుంటుంది. భక్తి అందరికీ ఉంటారు, భక్తి అందరూ చేస్తారు. కానీ ఎప్పుడు ఉండాలి భక్తి అంటే కనుక సద్గుణం ఉండాలి. సద్గుణం బట్టి జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానాన్ని బట్టి ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహాన్ని బట్టి సహనం ఉండాలి. సహనం తర్వాత ఏముండాలంట? భక్తి ఉండాలి. నీ భక్తి నీకు పూర్ణ ధైర్యాన్ని చూపిస్తుంది కాదు, అంగీకారం, దేవునికి అంగీకారం. అంతేకాదు ఈ చిత్ర గుణాలను లేకుండా నేను భక్తుపరమైన బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే, నేను క్రైస్తవుని లోకానికి చూపించుకుంటే, నేను ప్రార్థన మానను అని ఇంట్లో వాళ్ళతో ప్రార్థన ఎప్పుడు మానను అని చెప్పించుకుంటే ఏమాత్రం ప్రయోజనమో ఉండదు. మనం ఎందుకున్నా తెలుసా? ఏర్పరచబడిన వంశంగా ఆచరణ యాత్ర సమూహంగా సొంతైన ప్రజలుగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయగలరు. ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయగలం. ప్రచురం చేయాలంటే కనుక ఇదిగో ఈ గుణాతిశయాలు కలిగి ఉన్నప్పుడు భక్తి. ప్రభు కూడా భక్తి చేశారు. తండ్రితో మాట్లాడుతూ సాయంత్రం అయ్యేసరికి వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ వచ్చారు. భక్తున్నారు, కానీ గుణాలు కూడా ఆ గుణాతిశయాలు లేకున్నాయి. మీకు తెలియని ఆహారం అంటే ఆయన పరలోకపు బోధ చేయడమే ఆహారం, దేవుడి గురించి చెప్పడమే ఆహారం, దేవుడి వైపు పరలోక రాజ్యం కోసం నడిపించడానికి ఆయన చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. అలాగే నీవు నేను ఆరాధిస్తూ దేవుడి పిల్లలను చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఈ గుణాలు ఉండాలి. చివరి మాట చదివేసిన వాక్యం నిలిచింది. ఇది చివరి వరకు నిలిచే ఏంటి అంటే కనుక భక్తి కలిగిన మన జీవితంలో ప్రేమ అనేది. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇన్ని వేల ఏళ్ళు తిరిగినా, అన్ని సంఘాలు పెట్టినా, నిరర్ధంగా వాక్యాలు చెప్పినా ప్రేమ అనేది లేకపోతే అనగడలాడే పంచుతో సమానం తప్ప మాటలు ఏమి ప్రయోజనము లేదు. ప్రతి విషయం గురించి మనం ధ్యానం చేస్తే ఈ 6 విషయాలు 6 ప్రసంగాలను మనము చెప్పుకోవచ్చు. 3 పాఠాల నుంచి ముఖ్యాంశాలను చెప్పాలి. నీవు మరలా కట్టబడటానికి మొరపెట్టే అనుభవంలోనికి వస్తే కనుక నువ్వు ఒప్పుకుంటావు, రక్షింపబడతావు, స్వాస్యమైన పరలోకాన్ని పొందుకుంటావు. ఆ పరలోకం పొందుకోవాలంటే నూతన నిబంధనలో జీవాహారం అనగా యేసుక్రీస్తు శరీర రక్తాలు పాలు భావిస్తూ అవ్వాలి. ఆ శరీర రక్తాలు ఎప్పుడు దొరుకుతాయి, మనకి ఎలా పుచ్చుకోగలమంటే కనుక
రక్షింపబడిన బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బయలులో చేయవచ్చు. అది ప్రభు శరీరం అని రక్తమని వివేచించి దాన్ని ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు నీవు మరలా జీవించే వ్యక్తిగా ఉంటావు. ఆది తల్లిదండ్రులైన ఆదాము ద్వారా వచ్చిన పాప మరణాన్ని తీసుకొస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాహారం నేనే అని ప్రభువు చెప్తున్నాడు. ఆ ప్రభువు చెప్పినప్పుడు ఈ భూమి మీద 33 సంవత్సరాల జీవిత చరిత్రలో తెలియజేసిన ఆ బోధను, ఆ నాట్యశయాలను ఎరిగిన పేతురు గారు ఈ క్రైస్తవులైన మనతో ఈ గుణాలు కలిగి ఉండాలని రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదువుకున్నప్పుడు 5వ వచనంలో ఈ విషయాలు పొందుపరిచాడు. 6 విషయాలు మనకి తేటతెల్లంగా తెలియజేసింది. ఏమిటి అంటే కనుక మొట్టమొదటిగా మనకు ఉండవలసిన సద్గుణం, రెండవది జ్ఞానం, మూడవది ఆశా నిగ్రహం, నాలుగవది సహనం, ఐదవది భక్తి, ఆరవది సహోదరి ప్రేమ. ధర్మశాస్త్రంలో పదార్థులు ఉంటే పదార్థులు కూడా 2 ఆజ్ఞలుగా మార్చిన ప్రభు ఆ 2 ఆజ్ఞల్లో ప్రేమనే చెప్పాడు. ఏమిటంటే ఇదివరకు పొరుగు వారిని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించుము. విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ ఉంటాయి, కానీ దాని చివరికి నిలిచేది అందుకే దాని చివరిలో పెట్టు. ఆ ప్రేమ చివరి వరకు ఉండాలి కనుక నువ్వు కూడా చివరి వరకు ఉండాలంటే ఆ సహోదర ప్రేమ కలిగి ఉందాం. ఈ మాటలు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. సమస్త